మనల్ని గుర్తు పెట్టుకుని టక్ 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 అని చెప్పి ప్లేస్ చేసి కూడా అందరినీ. ఒక్కో సినిమాకి కొంతమంది ఇలాగ యాక్టర్స్, ఎంతమంది కొత్త యాక్టర్స్ అండి, ఎంతమంది కామెడియన్స్, ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్, ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఆయన చేసిన ప్రొడ్యూసర్స్ చాలామంది పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యారు. చాలామంది ఇండస్ట్రీలో అప్కమింగ్ హీరోలు కానీ అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ అందరూ కూడా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళారు. ఆయన హ్యాండ్ అనేది హస్తవాసి అంటారు చూడండి, అది చాలా పవర్ఫుల్. గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్ వచ్చింది ఏమన్నా ఎక్కడ చేరితే ఆయన దగ్గర చేరటం వల్ల నాకు ఒక రకంగా ఏమంటదని పునాది రాయిలాగా అయిపోయింది నాకు. ఓకే, అయితే కలవడానికి వెళ్ళారు, చిన్న చిన్న మాటలు జరిగి ఉండొచ్చు, కానీ డీప్ కాన్వర్జేషన్ అంటే ఒక కాన్వర్జేషన్ లాగా ఏం మాట్లాడారు ఫస్ట్? అసలు డీప్ కాన్వర్జేషన్ ఏముండదు ఆయనతో. మూవీస్ లాగే సరదాగా ఉంటుందా? అది కూడా ఉండదు ఆయనతో. వీడు ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ వీడు ఓకే అంటే ఓకే అంతే, మాట ఇస్తే అంతే. నన్ను పెట్టుకున్నారు అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సినిమాకి. డైరెక్షన్ పడి పెద్ద పెద్ద ఉండేవారు అందరూ. నేను ఒక 10 రోజులు అలా రోజు వస్తున్నాడిని. అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తా ఈ కో ఎడిటర్ కానీ వాళ్ళు కానీ డైరెక్టర్ గారు మాకు చెప్పలేదండి అని చెప్తున్నారు వాళ్ళు. నేను వెళ్ళి ఆయన కనపడుతుంటే నాయన మాట్లాడుతున్నవాడు అని. నాకు ఒక రోజుని ఒక నైట్ షూటింగ్ జరుగుతుంది అక్కడ వెస్లీ కాలేజీలో. నాకు వీళ్ళు చిరాకు పడుతుంటే నేను ఈవిగా దగ్గరికి వెళ్ళి, సార్ వాళ్ళు చెప్పలేదు అంటున్నారు సార్, ఏం చేయాలంటే ఆ కో ఎడిటర్ని పిలిచాడు గట్టిగా.